సార్ మీరు అక్కడి నుంచి ఎట్టుకొచ్చారు సార్? మాంకాల నుంచి నేను నాంపల్లికి వచ్చా కొద్ది రోజులు. నాంపల్లిలోన కూడా అంటే జస్ట్ ప్రమోషన్ ముందు ఒక 6 నెలలే ఉన్నాను. ఆ టైంలోన డాక్టర్స్ ఒక ఇష్యూ అయింది. అవును, జూడాల్ వచ్చింది. అది కూడా చాలా చక్కగా మనం హ్యాండిల్ చేయడం జరిగింది. నీలోఫర్ హాస్పిటల్లోన ఒక ఎమ్మెల్యే గారు మ్యాన్ హ్యాండిల్ చేసిందని నేను అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నాను. అక్కడ కూడా డాక్టర్స్ స్టేట్ వైడ్గా అజిటేట్ చేసినా కూడా పోలీసులు తప్పు లేదు అనేలాగా మేమైతే చేసుకొచ్చాము. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము పోవడము, వాళ్ళకి ఇది చేయడం. దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు సుభాష్ రెడ్డి సార్ ఉన్నాడు అప్పుడు చైర్మన్గా. పోలీసులు ఇన్స్పెక్టర్ గారిది ఏమైనా తప్ప అంటే ఓపెన్ కోర్టులో వాళ్ళు చెప్పారు, నో సార్ ఈ ఇన్స్పెక్టర్ గారిది ఏం తప్పలేదు సార్ అని కూడా చెప్పడం. అది నిజంగా ఇప్పుడు కూడా మాకు సాటిస్ఫాక్షన్. అంటే మేము బాగా చేసామని సాటిస్ఫాక్షన్. జనరల్గా మనకు సుభాష్ రెడ్డి గారు చాలా ఫర్మ్ కొట్టరు సార్. అటువంటి సార్ దగ్గర కూడా మేము నో ఇంత తప్పలేదని అనిపించుకున్నాను. అది ఒక సాటిస్ఫాక్షన్ మాకు. అది తర్వాత నాంపల్లి తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత సిసిఎస్లోనే ఒక డిఎస్పీగా ఒక 1 year 3 months 1.5 years దాకా చేసాము. దాని తర్వాత సుల్తాన్ బజార్ ఏసీపీ చేసాం. సుల్తాన్ బజార్ ఏసీపీ ఉన్నప్పుడు ఈ కేసులంతా సుల్తాన్ బజార్ ఉన్నప్పుడు పటల్ గోవర్ధన్ రెడ్డి ఇష్యూ అయిన అనుకుంటాను కదా? లేదండి, అప్పుడు లేదు. దాని తర్వాత మీరు వచ్చారా? కావచ్చు మరి. ఆనంద్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆనందం నేను ఉన్నప్పుడు ఉన్నాడు, కానీ అంటే నేను ఇంకా అక్కడ ఉన్నాగానే మళ్ళీ ఆయన కంటిన్యూ వచ్చిన తర్వాత ఉండొచ్చు. ఓకే, బట్ ఇప్పుడు సిసిఎస్లో ఆల్రెడీ మీరు ఒక 2 కేసులు చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ అండి సుల్తాన్ బజార్లో 2 చెప్పాను. సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడు మేజర్ కన్సర్న్ 2009లో మనకు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ ప్లస్ ఇది ఉంది. ఇంకా మా వర్క్ అంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఉస్మాన్ కాచిగూడ ఏసీపీ గారు మేమంతా కూడా కంప్లీట్గా అక్కడ ఉండేది. ఫస్ట్ కొద్ది రోజులు మూమెంట్ బిగినింగ్లోన కన్సర్న్ ఏసీపీ గారు లా అండ్ ఆర్డర్ ఇష్యూలు చూసుకునేవాళ్ళు. తర్వాత పేపర్ వర్క్ అంతా నాకు అప్పచెప్పారు. అది అయిపోయింది. దాని తర్వాత కంప్లీట్గా మేము కూడా ఫీల్డ్లో ఉండాల్సి వచ్చింది చాలాసార్లు. అప్పుడు ముఖ్యంగా ఏమయ్యేదంటే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకునేవాళ్ళు. సూసైడ్ చేసుకున్న తర్వాత బాడీస్ ఉస్మానియాకు పోస్ట్ మార్టం కోసం వచ్చేది. ఆ బాడీలు తీసుకొని కొంతమంది రోడ్ల మీద పెట్టి ధర్నాలు చేయడము, లేకపోతే దాన్ని ఇంకా అడ్వాంటేజ్గా కొంచెం ఫిలియర్ చేయడం అటువంటిది ఉండేది. అప్పుడు ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల, ఆఫీసర్ యొక్క గైడెన్స్ వల్ల హాస్పిటల్లోన పోస్ట్ మార్టంలు కూడా మేము కాంట్రవర్సీ కానివ్వకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ విలేజ్లకు షిఫ్ట్ చేయడము. అంటే మూమెంట్ను ఒక రకంగా మరీ అంటే మూమెంట్ అని కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ముఖ్యంగా అంటే డెడ్ బాడీస్ను రోడ్డు మీద పెట్టి, డెడ్ బాడీస్ను కాలేజీకి తీసుకెళ్ళి, డెడ్ బాడీస్ను ఎవరింటి దగ్గరికి తీసుకెళ్ళి అలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. ఓయూ నుండి డైరెక్ట్గా వాళ్ళ విలేజ్లకు కానీ లేకుంటే వాళ్ళ క్రిమేషన్ ఎక్కడుంటే అక్కడికి పంపించి పేరెంట్స్ను మేము కన్విన్స్ చేసుకోవడం చేసేవాళ్ళం. అది ఒక రకంగా ఇప్పటికి కూడా మాకు చాలా సెట్. అంటే మూమెంట్కి ఎక్కడ ఇబ్బంది కానివ్వకుండా ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానివ్వకుండా అది చాలా జాగ్రత్త చేసుకునేవాళ్ళం మేము. కానీ ఓయూలో మీరు ఎక్కువగా బందోబస్తు చేస్తుంటే వాళ్ళు మీకు రెగ్యులర్గా చూసేవాడిని. అక్కడ ఉదయం లేస్తే రాత్రి వరకు మీరు రెగ్యులర్గా ఓయూ ఉండరు. ఓయూలో మీరు బందోబస్తు టైంలో మర్చిపోని ఘటనలు ఉన్నాయి, 1, 2గా చాలా ఉన్నాయి. ఇప్పుడు పేరు ఇందాక కాల్చుకొని చెప్పాను అబ్బాయి కదా, శ్రీకాంత్ చారి అక్కడ జరిగింది ఎల్బీ నగర్ యాదయ్యది. ఇప్పుడు ఆ రోజు అందరం బందోబస్తులో ఉన్నాము. అది ఆల్మోస్ట్ ఇంకా అప్పటికి ఆ టైం ఇంకా క్లియర్ అయిపోతుంది. ఇది ప్రవీణ్ కుమార్ సార్ కూడా అందరికి చెప్పి వెళ్తూ ఉన్నారు, అందరూ అయిపోతుంది. కానీ సడన్గా అబ్బాయి ఒంటి మీద పోసుకొని మంటలతో ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు అబ్బాయి. ఆ సీన్ నిజంగా ఎవరికైనా కూడా ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా చాలా ఏంటి అసలు గవర్నమెంట్ ఇంత వ్యతిరేకమా అనేలాగా చేసింది. అటువంటి దాంట్లో కూడా లా అండ్ ఆర్డర్ మేము మా లెవెల్లో చేసుకోవాల్సి వస్తుంది. ఆఫీసర్స్ బాగా గైడ్ చేయడం, వాళ్ళ గైడెన్స్ ప్రకారం మనం చేయడం బాగా జరిగింది. కానీ ఓయూలో రెగ్యులర్గా మీరు ఎక్కువ అరెస్టులు పికప్లు ఎక్కువ ఉండేవి కదండి. అంటే కొంతమంది ఇన్స్టిగేటర్స్ ఉంటారు కానీ దాంట్లోన పికప్లు ఉండేదాన్ని ఆ రోజు. కానీ మిమ్మల్ని నారాయణ గారిని ఓయూలో ఎందుకు వాడేవారంటే స్టూడెంట్స్తో బాగా మమైక్యం అయిపోతారు అని హాస్టల్ బి హాస్టల్కి ఎక్కువ పంపించేవారు అనేది. అప్పుడు అంత లేదు కానీ మా బ్యాచ్మెంటే అప్పుడు రామచంద్ర ఫస్ట్ నేను పోయినప్పటికీ విజయ్ కుమార్ సార్ ఉండేవారు, మా సీనియర్ బ్యాచ్ అయినా ఆ సార్ ఉండేవారు. ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునేవాళ్ళు. తర్వాత మీరు అన్నట్లు కొంచెం హాస్టల్స్కు పిల్లలతో ఏదో మాట్లాడుకోవడం అది చేసుకుని తర్వాత మా బ్యాచ్మెంట్ రామచంద్ర అని ఒక ఆయన కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు. కానీ అప్పట్లో మీకు మర్చిపోయిన ఘటన మీరు యాదయ్య ఒకటి చెప్పారు. కానీ స్టూడెంట్లు ఆ ఉద్యమం బాగా తెలంగాణ ఉద్యమం బలపడడానికి అదే కారణం అనుకోవచ్చా మనం? తెలంగాణ ఉద్యమంలోన ఉస్మాన్ యూనివర్సిటీది అసలు ఎవరు చెప్పినా కూడా మరవలేని ఉద్యమం అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి రోజు ఆల్మోస్ట్
ఏదో చిన్న లాఠీ చార్జ్ అది అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్న టైంలో మనం వాళ్ళు ఉమెన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మళ్ళీ అదే రోజు ఉమెన్ రైట్స్ కమిషన్ పోలీసు వాళ్ళు లోపల ఉండకూడదు అని చెప్పారు. ఆ టైంలో నేను లోపల ఉన్న పిల్లలందరూ నా మీద ఆల్మోస్ట్ సరౌండ్ చేసి, అంటే నాట్ బికాస్ అటాకింగ్ అదేంటి సార్ ఇదేంటి సార్ జస్ట్ క్వశ్చన్ ఆర్గ్యుమెంట్ జరిగింది, క్వశ్చన్ జరుగుతుంది. అది జరుగుతున్న ఆ టైంలోనే ఈ ఆర్డర్స్ వచ్చినాయి. ఆమె పిల్లతో మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు కూడా ఇదే కదా సార్, మరి మాకు ఇది చేయడం అది అని చేయడం జరుగుతుంది. అదే టైంలో ఇట్లా రావడం చెప్తే ఓకే బాబు మేము పోలీసులు కూడా మీ క్యాంపస్లో ఉండకూడదు అంటే కదా మేము వెళ్తున్నాము. పిల్లలు కూడా అప్పటికి హ్యాపీ. అంటే ఒక్కటే ఏంటంటే సెంటిమెంట్ అని చాలా ఇంపార్టెంట్. సెంటిమెంట్ పిల్లలు చాలా విపరీతంగా ఉండింది ఆ టైంలో. ఆ సెంటిమెంట్ను ఎవరైనా కానీ హాస్పిటల్. కానీ అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల్ని నారాయణ సారు, ప్రవీణ్ కుమార్ సారు వాళ్ళని ఉద్యమంతో పాటు వాళ్ళ చదువులు పాడవ కాకుండా ఉండడానికి కూడా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ వాళ్ళు చదువుకోమని ఎగ్జామ్స్ వైపు కూడా మైండ్ పంపించేవారని కూడా. దాంట్లో ప్రవీణ్ గారు ఎక్స్ట్రీమ్ అండి, ఇంకా ఆయనకు ఎవరు పోటీ లేరు. మా ఆయన దాంట్లో మీరు కూడా అందరూ కొద్దిగా మేము కానీ ఆయనతో ఎక్స్ట్రీమ్ అంత లేదు మాకు. పిల్లలతో మాట్లాడినప్పుడు చెప్పేవాళ్ళం. సో కెరీర్ కూడా ఇంపార్టెంటే, నో డౌట్ మూమెంట్ కూడా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం మీ కెరీర్ కూడా చేసుకోండి. ఎగ్జామ్స్ టైంలో మీరు చేసుకోవచ్చు అని చెప్పాను. అల్టిమేట్గా క్రెడిట్ గో టు ఆయన ప్రవీణ్ గారు సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch